అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే మంటలు ఆ బస్సును పూర్తిగా కమ్మేసినటువంటి పరిస్థితి ఉంది. బస్సు నుంచి బయటపడే వీలు లేకపోవడంతో 17 మంది సజీవ దహనమయ్యారు. అర్ధరాత్రి సరిగ్గా 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం వస్తోంది. అయితే ఈ ప్రమాద సమయంలో మొత్తం బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అక్కడ అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులు, అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్లారు, రెస్క్యూ చేస్తా ఉన్నారు. రెస్క్యూ కొనసాగుతుంది. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే, ఈ మంటల్లో పూర్తిగా 2 వాహనాలు అసలు పూర్తిగా గుర్తుపట్టలేని స్థాయిలో కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, లారీ అతి వేగంగా వచ్చి అటుగా వస్తున్నటువంటి బస్సును బలంగా ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. చాలా బాధాకరమైన విషయం. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం దేశంలో ఏ విధంగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయో. ఈ బస్సు ప్రమాదాల వల్ల ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కేవలం నిర్లక్ష్యం, అతి వేగం కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 17 మంది సజీవ దహనమైపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నిద్రిస్తున్న సమయంలో గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇందులో ప్రయాణికులు ఎవరెవరు ఉన్నారు, ఇందులో మహిళలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఉన్నారా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మరికొద్ది సేపట్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.